ఆత్మయ్య గారు చెప్పిన దాంట్లో ఒకటి గొప్పతనం ఏంటంటే తను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి ఎస్సీ కాలనీకి హై స్కూల్కి వాలీబాల్ హలో ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆనంద్ గారు ఉండేప్పుడు అప్పుడు ఒక 10 మండలాలకి ఇచ్చారు మెటీరియల్. మనది కూడా కనగాలు పెట్టించిన వాళ్ళు ఎస్సీ కాలనీ కూడా శాంక్షన్ చేయించిన మెటీరియల్, జిమ్ వాలీబాల్స్, నెట్లు ఇవన్నీ పంపించింది. అందుకనే మీరు వీడియోని ఆడాలి, చదువుకోవాలి, ఉండాలి. ఎంత రిస్క్ అయినా పిలువగానే మన ఊరిలో కోసం వచ్చినందుకు ధన్యవాదాలన్నా. అదేవిధంగా మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా పెద్దలందరికీ విజ్ఞప్తి. అదేవిధంగా మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా మెమోంటో అయిరా. ధన్యవాదాలు మేడం, మీరు చేసే సేవలు కనగాల విలేజ్కి అమోఘం. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అది ఉంచుకొని మాట్లాడండి. స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి మేడం, దయచేసి. మాకు అంగన్వాడీ టీచర్లు అంటే ఎంతో గౌరవం. ఎందుకంటే ఏ టీచర్ కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. 20 సంవత్సరాల నుంచి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి జాబ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ చాలా మంది విద్యార్థులు ఇప్పుడు జాబ్ చేసే విద్యార్థులందరూ వీళ్ళ స్టూడెంట్స్ అయి ఉంటారు. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం వీళ్ళని స్కూల్ ఎడ్యుకేషన్ లో కలపడానికి అవకాశం ఉంది. వాళ్ళు రెగ్యులర్ కావాలని ఆశిస్తూ వాళ్ళ సేవలను గుర్తించడానికి మేము ముందుకు వచ్చాం. మీకు ధన్యవాదాలు మేడం, మేము సన్మానాలను స్వీకరించినందుకు. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే విజ్ఞప్తి. సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. ఫస్ట్ అదేవిధంగా మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి మేడం. ధన్యవాదాలు మేడం, మా చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. చాలా సంతోషం ఉంది మీతో మాట్లాడడం. ఫోటో దిగండి, ఫోటో దిగండి. ఫోటో దిగినా సార్, మీరు కొంచెం దగ్గరకు ఉండరా? ఫోటో దిగినా మేడం. అదేవిధంగా ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ఒకసారి చూడరా, సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు మేడం. ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా శేఖర్ సార్ పంపిస్తాడు. లచ్చగూడ అనే గ్రామంలో పనిచేస్తున్నాను, ఆశా వర్కర్. దీనికోసం దేవరకొండ నుంచి వచ్చిండు. ధన్యవాదాలు. దీనికోసం దేవరకొండ నుంచి వచ్చిండు. అదేవిధంగా ఫోటో తీసిన మెమోంటోని సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు మేడం, మీ సేవ. ఇప్పటి వరకు చాలా మందికి అంటే 100లకు పైగా న్యూరో సంబంధించిన ఆపరేషన్లు, సార్ ఒకసారి అందరి చూడరా, పైగా ఆరోగ్యశ్రీ ద్వారా గుండెకు సంబంధించిన స్టంటులు, అతి త్వరలో ఉగాది నుంచి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం మన కనగలు మండల మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు. ఒక్కసారి ఏబిసిడి అనండి సార్ దయచేసి. ఏబిసిడి. హ్యాపీ బర్త్డే లక్ష్మయ్య తాత. ఇవాళ సాయంత్రం ఉంది, ఇవాళ సాయంత్రం పార్టీ ఇవాళ తాత. బర్త్డే ఇవాళ పార్టీ తాత ఇంటికి పోదాం, అందరం కేక్ కట్ చేద్దాం పోయి.
ఇలా తెప్పియాల్సిందే మేము సడన్గా నైట్ 5 o'clock వచ్చినాం. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే कौन सा स्पेट्स తీసేసేగా వస్తారు సార్. ఇటు చూడమ్మా. సుధాకర్ సార్. ఈ మండల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సద్వినియోగం కోరుకుంటున్నామండి. ఈరోజు నిర్వహించినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపుకు సహకరించినటువంటి కనగల్ మండల కనగల్ డెవలప్మెంట్ పాత్ర ఉంది. ఓకే, మెమోంటోని ప్రజెంట్ చేయాల్సిందిగా సార్, మెమోంటోని ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. సార్ ఒకసారి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా మా సార్ ఇటు చూడరా అన్న బ్రో. సార్ ఒకసారి అందరూ ఇటు చూడరా. ఓకే, ధన్యవాదాలు సార్. మీరు ఒక్క నిమిషం మాట్లాడాల్సింది, ఇందాక మీరు మమ్మల్ని స్కిప్ చేసిరు. సార్, మాది సంస్థాన నారాయణపురం సార్, వైలపల్లి గ్రామం. మా అత్తగారు మాత్రం జీఎడ్ వెనకల్ మండలం లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా హెల్త్ పరంగా అందరికీ టెస్టులు చేయించి ఆరోగ్యంగా ఉండాలని వారి మంచి హృదయానికి, అలాగే మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ ఆహ్వానించి వాళ్ళకు సన్మానం చేసినటువంటి ఈ మంచి హృదయానికి నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు సార్, నేను తెలుగు బోధిస్తాను. థ్యాంక్ యూ సార్. మండలం అంటే ఎంతమంది అదే ఆశా ఒకసారి ఇటు చూడరా. సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు మేడం. ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా శేఖర్ సార్ పంపిస్తాడు. లచ్చగూడ అనే గ్రామంలో పనిచేస్తున్నాను, ఆశా వర్కర్ని. ఈ చిరు సత్మ దీనికోసం దేవరకొండ నుంచి వచ్చిండు. ధన్యవాదాలు. దీనికోసం దేవరకొండ నుంచి వచ్చిండు. అదేవిధంగా ఫోటో తీసిన నాన్న మెమోంటోని సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు మేడం. మీ సేవ ఇప్పటి వరకు చాలా మందికి, అంటే 100లకు పైగా న్యూరో సంబంధించిన ఆపరేషన్లు, సార్ ఒకసారి అందరూ ఇటు చూడరా. పైగా ఆరోగ్యశ్రీ ద్వారా గుండెకు సంబంధించిన స్టంటులు, అతి త్వరలో ఉగాది నుంచి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడును. ఈ యొక్క సార్ ఒకసారి ఇటు చూడరా అందరూ. మన కనగల్లు మండల మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు. ఒక్కసారి ఏబిసిడి అనండి సార్, దయచేసి ఏబిసిడి. ఓకే సార్. హ్యాపీ బర్త్డే లక్ష్మయ్య తాత. ఇవాళ సాయంత్రం ఉంది, ఇవాళ సాయంత్రం పార్టీ ఇవ్వాలి తాత. బర్త్డే ఇవాళ పార్టీ తాత ఇంటికి పోదాం అందరం, కేక్ కట్ చేద్దాం పోయి. ఇవాళ తెప్పియాల్సిందే మేము సడన్గా నైట్ 5 o'clock వచ్చినాం. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒక్కరు రాకపోయినా మీకు
ఒక్కసారి ఏబిసిడి అనండి సార్ దయచేసి ఏబిసిడి. ఓకే సార్. హ్యాపీ బర్త్డే లక్ష్మయ్య తాత. ఇవాళ సాయంత్రం ఉంది, ఇవాళ సాయంత్రం పార్టీ ఇవాళ తాత బర్త్డే ఇవాళ పార్టీ తాత ఇంటికి పోదాం అందరం కేక్ కట్ చేద్దాం పోయి. ఇవాళ తెప్పియాల్సిందే మేము సడన్గా నైట్ 5 o'clock వచ్చినాం. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే कौन सा स्पेट्स తీసేసేగా వస్తారు సార్. ఇటు చూడమ్మా. సుధాకర్ సార్. ఈ మండల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సభ్యులు కోరుకుంటున్నామండి. ఈరోజు నిర్వహించినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపుకు సహకరించినటువంటి కనగల్ మండల కనగల్ డెవలప్మెంట్ పాత్ర ఉంది. మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి సార్. ఒకసారి ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఓకే థ్యాంక్ యూ. అదేవిధంగా మా సార్ ఇటు చూడరా అన్న బ్రో. సార్ ఒకసారి అందరూ ఇటు చూడరా. ఓకే ధన్యవాదాలు సార్. మీరు ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. ఇందాక మీరు మమ్మల్ని స్కిప్ చేసిరు. సార్ మాది సంస్థాన్ నారాయణపురం సార్, వైలపల్లి గ్రామం. మా అత్తగారు మాత్రం జీఎడ్ వెనకల్ మండలం లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా హెల్త్ పరంగా అందరికీ టెస్టులు చేయించి ఆరోగ్యంగా ఉండాలని వారి మంచి హృదయానికి, అలాగే మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ ఆహ్వానించి వాళ్ళకు సన్మానం చేసినటువంటి ఈ మంచి హృదయానికి నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను తెలుగు బోధిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ రండి సార్, ఫోటో దిగండి. సార్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇందాక మనం పాట పాడిన థ్యాంక్ యూ లింగయ్య బావ. వారు చేసినటువంటి స్కూల్లో నిజంగా కూడా సరే కొన్ని విషయాలలో స్కూల్ గ్రౌండ్ అయితే, స్కూల్ ప్లేస్ అయితే అటువంటి వారి విషయంలో వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి యొక్క స్కూల్కి ఎంతో ఇతోటిగా చేసిన వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాల్సింది. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రోగ్రామ్ మాట్లాడాల్సిందిగా గ్రామ పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారికి కూడా నమస్కారం. ఈ కార్యక్రమం చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు.
ఇదే విధంగా అందరు ఉద్యోగస్తులు కూడా లయన్స్ క్లబ్ని సహకరించాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన హై స్కూల్ సార్ కొంచెం సుధాకర్ సార్. ఉన్నప్పుడు నేను సెక్రటరీకి సెక్రటరీ ఆఫీస్లో పోయి ఆయన చేసిన దాని కొరకు అసెంబ్లీ అంకులు సార్ ఒకసారి మీరు చూడరా. సార్ ఒకసారి. ఓకే రైట్. అదేవిధంగా మన సార్ మీరు కొంచెం బ్యాక్ ఉండరా, మీరు ఒకలే. అన్న ఇప్పుడన్నా ఒక్క నిమిషం మాట్లాడాలా మీరు కంపల్సరీ. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ముగ్గురు అన్నదమ్ములకు జాబ్ ఉందంటే వాళ్ళ కుటుంబం. ఇప్పటి వరకు ముగ్గురు అన్నదమ్ములకు జాబ్ ఉందంటే వాళ్ళ కుటుంబం. ఒకసారి పెద్ద క్లాస్ కొట్టాలన్న అందరికి. పంచాయత్ సెక్రటరీ, బిహెచ్ఎల్ కానిస్టేబుల్, చాలా తమ్ముడు బిహెచ్ఎల్ పూర్తి చేస్తారు. ధన్యవాదాలన్న. తమ్ములను కూడా తీసుకొస్తే బాగుండేది. ఒక్క నిమిషం మీరు మాట్లాడాల్సిందిగా, సైన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. నమస్కారం. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా కనగల్ గ్రామం నుంచి ఇలా ఉద్యోగస్తులందరినీ గుర్తించి తిరిగి సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. అదేవిధంగా నా యొక్క ఈ పిల్లల కళ ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు నేను కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను చదువుకునేటప్పుడు మాకు తెలుగు మాస్టర్ ఉండే బాలనరసింహారావు సార్. బాలనరసింహారావు సార్ ఆయన చెప్పే లెసన్ కంటే మాకు మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఇవి ప్లస్ బయట సిచ్యువేషన్లు, సంఘటనలు, ఉదాహరణలతో వివరించుకుంటూ చాలా చెప్తుంది. ఆయన చెప్పే మాటలను ఇన్స్పైర్ అయ్యి మా యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తనగా మారడానికి దోహదపడ్డాయి. అందుకని ఇప్పుడు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకు నా యొక్క ఫీలింగ్ ఏంటంటే, ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర ఒక మాట చెప్తుంది, ఒక సామెత, ఒక్కొక్కరు ఒక్కొక్క వారికి తోచిన ఒక మాట చెప్తారు. అందరూ విద్యార్థులు ఉన్నప్పుడు ఇలా చెప్తుంటే అవి ఎవరికో కొంతమంది కన్నా కనీసం 100 మెంబర్స్ కాకుండా వాళ్ళు ఒక 30-40 మెంబర్స్ కన్నా కొంచెం యానో అక్కడ నాటుకుపోతుంటాయి. దాని ద్వారా వాళ్ళు కూడా సక్రమంగా ఎదగడానికి దోహదపడతాయి. కాబట్టి అందరు విద్యార్థులు ఉన్నప్పుడు రోజు ఇట్లా వేరే దగ్గరైనా చేయడం మంచిదని నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ అందరికీ. ధన్యవాదాలు అన్న, పిల్లగానే వచ్చినందుకు. ఇంకా ఇది కాదండి. బుజ్జి శ్రీశైలం గారు ఒకసారి రండి. సుధాకర్ రండి, ఫోటో తీయండి. శ్రీశైలం గారు చాలా థ్యాంక్ యూ. మీరు చాలా హెల్ప్ చేశారు ఆ ఊర్లో ప్రోగ్రామ్ గురించి వివరించినందుకు. ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. నమస్కారం ప్రధానందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పిన ఉద్యోగస్తులందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు. మా ఊరు నుంచి పక్క ఊర్ల నుంచి అన్ని ఊర్ల నుంచి పిలిపేయడం కూడా జరిగింది. నమస్కారం. ఓకే, మీరు ముందు ఇదే విధంగా హెడ్ మాస్టర్ టీచర్ గారికి ప్లీజ్ సన్మానించాలి సార్. టీచర్స్ రండి సార్. సార్ తాతయ్య చూడట్లేదు. అందరు గ్రూప్ కూడా తీద్దాం. ఉండండి మేడం, అందరం ఒక్క నిమిషం, 2 నిమిషాల గ్రూప్ కూడా తీద్దాం ప్లీజ్. సార్ ఒకసారి మైక్ తీసి చూడరా. థ్యాంక్ యూ తమ్ముడు. ఒక్క నిమిషం మాట్లాడాల్సి జరుగుతున్నారు.
అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా లయన్స్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి మమ్మల్ని గుర్తించి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేసినందుకు కనగల్ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. 1997 నుంచి ఈ స్కూల్లో చదువుకున్నాను. చదువు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఈ స్కూల్లోనే చదువుకొని ఈ స్కూల్లోనే ఫ్యాకల్టీ చేశాను. ఈ స్కూల్లోనే ఫ్యాకల్టీ చేశాను. మా గురువుల కారణంగా మళ్ళీ నేను మళ్ళీ చేశాను. కొమ్మ శ్రీనివాస్ గారు జిహెచ్ఎం సార్ ఉన్నప్పుడు 2011-12 తర్వాత చేశాను. తర్వాత ఆర్ఆర్సీ రైల్వేలో గ్రూప్ డి పోస్ట్ కొట్టి అక్కడికి వెళ్ళాను. నేను నాతో పాటు సుధాకర్ ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యిండు. ఇద్దరం కొలిగ్గా ఇక్కడ ఇల్లు చేసి ఇందులో వెళ్ళాము. మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేసిన మన లయన్స్ క్లబ్ డాక్టర్ నీలకంఠ శేఖర్ గారికి, అమలు పెద్దలు నరసింహరత్న గారికి, సురేఖర్ గారికి, మా టీచర్స్ దానికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తాతగారికి ప్రత్యేక ధన్యవాదాలు. చదువు అనేది మనం ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. ఆస్తి ఉండదు, డబ్బులు ఉండవని చదువు అనేది మన దగ్గర ఉంటుంది. ఎంతైనా మన దగ్గర ఉంటుంది. ఆ చదువు ఉద్యోగానికి కాదు, దేనిగా ఉపయోగపడుతుంది మనం బాగుపడడానికి. కాబట్టి విద్యార్థులు చదువుకోవాలి. నేను గవర్నమెంట్ హై స్కూల్లో 7th వరకు చదివాను. 7th ఫస్ట్ క్లాస్ తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాసి సర్వేలు పంపించారు. అక్కడ 10th వరకు చదివాను. హైయర్ స్టడీస్ నల్గొండ చదివాను. ప్రస్తుతం ఎల్ఐసి ఆఫీస్లో సీనియర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు లయన్స్ క్లబ్ వారికి ఈ అవకాశం ఇచ్చాను. మీకు కానీ శాలువతో సత్కరించాల్సిందిగా లయన్ వసంత మేడం గారిని విజ్ఞప్తి. కానీ అండి అది ఉండండి అండి. ఇప్పుడు అంతా చూసుకుంటూ దిగుదాం. అంతా తీసి చెప్పండి మేనమ్మ. ఫోటో మంచిగా వస్తుంది. ఫోటో తీరండి. ఫస్ట్ ఫోటోది ఆగాలి. ఫస్ట్ ఫోటోది. అదేవిధంగా మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు మేడం. ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. మీరు ఎక్కడ చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి. ఒక్క నిమిషం. మీ సేవలు చాలా అమోఘం. మీలో ఇక్కడే నాకు జాబ్ కూడా వస్తుంది. ఇక్కడే అందరికి చిన్నపిల్లలకు వ్యాక్సిన్, ఏఎన్సీ, పిఎన్సీ వాళ్ళకి అన్ని చేస్తున్నాయి. ఎన్నోసార్లు వచ్చినారా? ఎన్నోసార్లు ఇక్కడ కూడా వచ్చి ఆరోగ్యపరంగా అన్ని విషయాలు ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు. సార్ ఇటు చూడరా సార్. అమౌంట్ ప్రజెంట్ చేశారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ నుంచి ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా నాగయ్య సార్ గారికి విజ్ఞప్తి. గ్రామ పెద్దలకి, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, గ్రామకులకి, లక్ష్మీ గారికి, గట్టికొమ్మ చిత్రం గారికి, జగన్ శేఖర్ గారికి, అందరికీ పేరు తీసుకున్నాం. పెద్దల విజ్ఞప్తి. ఫోటో దిన సార్ ఇటు చూడరా మళ్ళీ ఒకసారి. ధన్యవాదాలన్న శ్రీ సన్మానం స్వీకరించినందుకు. ఒక నిమిషం మాట్లాడాల్సింది ఈ ప్రోగ్రాం గురించి విజ్ఞప్తి. ఈనాటి ఇంత అతిపెద్ద ప్రోగ్రాం నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ నల్గొండ గారికి, కనగల్ గారికి, బృందం ఆలాపి మరియు ఇక్కడ డాక్టర్ బృందం గారికి,
మరియు ఇక్కడ పాఠశాల ఉన్నటువంటి పాఠశాలకు ప్రజాప్రతినిధులు అందరూ ఉద్యోగ సోదరి మండలకు గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇలాంటి సేవ చేయడం అనేది అందరికీ దక్కదు. ఇది ఒక పెద్దల కొంతమందికి ఆరోగ్య సేవ చేయడం కానీ ఇలాంటి ఒక వ్యవస్థలో చాలా మంచి ప్రోగ్రాము. ఇంకా ఇలాంటి ప్రోగ్రాం ముందు ఎంతో అభివృద్ధికి తోడ్పడాలని నా వంతుగా నేను కూడా ఒక సమయం పాటిస్తానని ఇస్తారని కూడా చెప్తున్నాను. అంతేకాకుండా ఇదే స్కూల్ అంటే ప్రభుత్వం చదువుతున్నాను 90 నుండి 95 సంవత్సరంలో. నేను ఆ స్కూల్కి ఏదో సేవ చేయాలని అనుకుంటాను కానీ ఇంతవరకు చేయలేకపోయాను. కానీ ఇప్పుడు చేశాను. ఇక్కడ పెద్ద బావి బంధు ఉంది, అసలు చాలా పెద్ద భోజనం. ఆ కోటి ఆ రోజు నేను ఎంతో మంది గ్రామ పెద్దలు సర్పంచ్ కూడా ఆనాడు చూడటానికి దూరంలో ముందుకు రాలేదు. ఆ రోజులో భోజనం మా విద్యార్థులతో కలిసి ఒక బావి బంధు కోరికి ఇదే స్థానంలో మేము ఉండటం మా యొక్క తెలియజేస్తున్నాము. మీరు కూడా ఏదో సేవ చేయాలి, విద్యార్థులు ఏదో మంచి డెవలప్ కావాలని అలాగా పరిశీలించడానికి ఇక్కడికి ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. చప్పట్లు కొట్టాలన్నా వద్దా? ఈ యొక్క కనగల గ్రామ పెద్దలందరికీ ఫస్ట్ నా యొక్క నమస్కారాలు. నేను ఈ స్కూల్లో 1989 నుంచి 1986 నుండి 89 వరకు ఇక్కడ హై స్కూల్ విద్యాభ్యాసం చేశాను. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి నేను బయట వెళ్ళిపోయాను. అది ఎంఏ బీఈడి ఎల్ఎల్బి చదివాను. డిగ్రీ అయిపోయిన తర్వాత 97 నుంచి 2009 వరకు స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి వెంకటేశ్వర విద్యా మందిర్ పార్ట్నర్తో నేను స్కూల్ నడిపాను. తర్వాత అక్కడ ఎంతోమంది పిల్లలు నా దగ్గర కూడా ఎంతోమంది 10th బ్యాచ్ అయిపోయినది. తర్వాత నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ రాయడం వల్ల నాకు దాంట్లో జాబ్ వచ్చింది. 2009 నుంచి ఈ రోజు వరకు నేను ఇక్కడ కోర్టునే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏడిఎం కోర్టు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఈ స్కూల్లోనే ఇక్కడ మా నాన్నగారు కూడా జాబ్, అయినా మా నాన్నగారు ఎక్కడో వేరే ప్రాంతాలలో తీసుకుపోయి ఆయన డ్యూటీ చేసే దగ్గర తీసుకుపోయి కూడా లాస్ట్కు మన ఊరికి పోవాలని ఆలోచనతో ఈ ఊరికి వచ్చినాడు. ఇదే ఊర్లో ఎంతో మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కానీ మా నాన్నగారు ఇక్కడనే చదివించాడు. ఆ చదువు మా నాన్నగారు చదివించినటువంటి విధానం వల్ల, పద్ధతుల వల్ల నేను ఇంత చదివి ఒక పెద్ద ఉద్యోగ స్థాయికి చేరుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివినటువంటి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో కనగల యొక్క పేరు నిలబెట్టి ఎక్కడే కానీ ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ ఇది నా ఊరు నా బాడి అనే ఆలోచన ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మెమోంటో ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు మా. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నాం, మీ పిల్లలకి ఏం అవసరం ఉంటే మీ దగ్గరికి రావాలని చెప్పండి. పేరు సాంబయ్య, కనగాలు నేను ఇంటర్నేషనల్గా నేతల స్టేడియంలో చేస్తాను. ఫస్ట్ నుంచి హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్లో చదివిన 1 6 వరకు. తర్వాత హై స్కూల్ ఓకే అండి, థ్యాంక్ యూ. ఫోటో తీయండి అన్న, మంచిగా ఫోటో రావాలి. అమౌంట్ ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా గిరిబాబు గారిని విజ్ఞప్తి. నమస్కారం సార్ అందరికీ. నాకు తెలిసిన అందరికీ ప్రతి ధన్యవాదాలు. ఈ లయన్స్ క్లబ్లో ఉన్న మా శేఖర్ బాబు గారికి, జర్మీస్ గారికి, నెక్స్ట్ మా మురళీ బాబాయ్ గారికి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. మంచిగా రావాలరా మా మామది, అందరు నవ్వాలి. ఓకే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఇంకా
వచ్చిన పెద్దలకు లయన్స్ క్లబ్ మెంబర్లకు నా తోటి ఉద్యోగస్తులకు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి విద్యార్థులకు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మామగారు. మా చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు మా అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఇదంతా ఈ ప్రోగ్రాం. ఓకే, అదే విధంగా ఎల్లం మన చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిన విజ్ఞప్తి. మా చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి సార్. దయచేసి ప్లీజ్. రాయల శ్రీనివాస్ గారు కూర్చోండి. అన్నా నువ్వు కొంచెం బ్యాక్ ఉండాలి, కొంచెం నాకు ఆ చప్పట్లు కొట్టాలని అందరూ మీరిలా కావాలి. అదేవిధంగా మెమోంటని ప్రజెంట్ చేయాల్సిందిగా గ్రామ పెద్దలకు అందరికీ విజ్ఞప్తి. ధన్యవాదాలు శ్రీనివాస్ సార్ గారు. ఈ ప్రోగ్రామ్ నుంచి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు శుభాభినందనాలు. ఇలాంటి కార్యక్రమాలు మరి నిర్వహించాలని మా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మంచి హృదయం. వెంకటరెడ్డి గారు, లచ్చగూడెం ఆర్టీసీ గారు మా చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి సార్. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరు ఇన్వాల్వ్ కావాల్సిందిగా మన లైన్ మెంబర్స్ అందరూ, రాజకీయం కాదు గ్రామ పెద్దలు అందరూ. ధన్యవాదాలు సార్. మా చిరు సన్మానాన్ని పిలువగానే వచ్చి స్వీకరించినందుకు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి సార్. నీలకంఠం శేఖర్ గారికి అందరికీ ధన్యవాదాలు. నేను నాకు లచ్చగూడెం, ఇక్కడ నేను 7th వరకు చదువుకున్నా. ఇక్కడ 10th వరకు చదువుకున్న తర్వాత నాకు ఆర్టీసీ జాబ్ చేసిన. నాకు ఇద్దరు పిల్లలు, ఒక ఆయన విజ్ఞప్తి. మా ప్రెసిడెంట్ గారు, మా లయన్స్ మెంబర్ గారు, మా జెడ్పీసీ ఎంపీటీస్ అందరూ ఈ ప్రోగ్రామ్ లో భాగవతం ఈ ప్రోగ్రామ్ లో అందరూ ఇన్వాల్వ్ కావాల్సిందిగా విజ్ఞప్తి సార్. అందించాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు తాతగారు. మా చిరు సన్మానాన్ని మనోహర్ సన్మానాన్ని తాత అందరి ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సింది ఈ ప్రోగ్రామ్ నుంచి విజ్ఞప్తి. హలో, ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ వారు ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని అందరినీ సన్మానించి మమ్మల్ని సంతోషపరిచినందుకు లయన్స్ క్లబ్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, ఏపీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరికీ నా యొక్క నమస్కారం. పిల్లలు, నా యొక్క మాట కొంచెం వినండి. నేనంటే తెలుసా ఎవరికన్నా? తెలుసా? ఎట్లా తెలుసు చెప్పండి? ఆట ఆడినా పాట పాడినా దానివల్ల తెలుసుంటుంది. నేను 6వ తరగతి చదువుకున్నా ఆ స్కూల్లో. ఈ స్కూల్ లేకుండే, గవర్నమెంట్ స్కూల్. నాకు 3 పిల్లలు. నేను 6వ తరగతి చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించి నా కొడుకుల 3 కొడుకులే 3 బీటెక్ చదివించిన. ఇదే స్కూల్లో చదివించి పై చదువులో పోయి తెలుగు మీడియమే. ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఇంకొక ఆయన కానిస్టేబుల్, ఇంకొక ఆయన జాబ్ గురించి పోరాడుతుంటే అది త్వరలో వస్తుంది. అతనికి కృషి ఉంటే మహా కష్టపడితే సాధించడం ఏమి లేదు. మీరు మంచిగా చదువుకొని, ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, మా నాన్న దీంట్లో వేసిండు, నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివితే అని ఎప్పుడు అనుకోవద్దు. చదువు మీద మనం దృష్టి పెట్టి పట్టుదలతో చదివితే సాధించడం ఏం లేదు. అందరూ మంచిగా, మీ పంతులు చాలా మంచి వాళ్ళట నాకు తెలిసింది. కాబట్టి అందరూ మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని నా యొక్క మనవి. మీకు ధన్యవాదాలు.
సార్ మీరు కొంచెం ముత్తాటి వెంకటేశ్వర మామ గారిని స్వాగతంగా మా చిన్న సిరు సన్మానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఒకటి ధన్యవాదాలు తమ్ముడు. ఒక విధంగా అదే విధంగా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఏం కథ మళ్ళీ ఒక నిమిషం. నేను 2017లో బీటెక్ కంప్లీట్ చేశాను. నేను మాట్లాడాలని చేస్తాను. 2018 ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో ట్రాక్ మెయింటెనెన్స్ కోడ్లో సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం నడికుడి సెక్షన్ ఏరియాలో కూడా తమ్ముడు ఇంకా పెద్ద ఆఫీసర్ ఎదగాలని. అదేవిధంగా మేమంటూ మా రాకేష్ భాయ్ని తిమ్మన్న కూడా సత్కరించాల్సిందిగా మా సర్పంచ్ గారు మీరు సార్ సార్ మీరు నిలబడాలి. మీరు ఆడున్న సర్పంచ్ గారు దయచేసి సరే మీరు ఉండాలి. సర్పంచ్ గారిని విజ్ఞప్తి, మీరు ఇక్కడే ఉండాలి సార్. ఓకే, ధన్యవాదాలన్నా. ఓకే, ఈ ప్రోగ్రామ్ నుంచి కలిసి మాట్లాడాల్సిందిగా ఇక ఒక గర్వంగా చెప్పుకుంటే మా ఇన్స్టిట్యూటే మా దాంట్లో కోచింగ్ తీసుకుంటూ దగ్గర పెట్టుకోండి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన ప్రోగ్రామ్ పెట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. మరియు ఇక్కడ ఈ స్కూల్లో నేను శాంతికి తెలుగుగా చదువుతున్నాను మరియు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కోచింగ్ తీసుకున్నాను. కానీ ఇంతవరకు ఫీజు కూడా ఇవ్వలేదు. ఫ్రీగా చెప్పడానికి నాకు సంతోషం. ఈ అన్ని మరియు కూడా హాస్టల్ ఉంటాయి ఇంట్లో సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. మాకు చిన్నప్పుడు మాకు టీచర్ ఆమె, ప్రైవేట్ స్కూల్లో టీచర్, మా మురళి సార్ కూడా టీచర్ ఆమె. చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు మేడం. సుజాత మేడం టీచర్ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ప్రోగ్రామ్ సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. పట్టుకోక ఫోటో మంచిగా తీరా, అందరికి మంచిగా రావాలి. ఓకే, ఇదే స్కూల్లో చదువుకున్న మా సీనియర్ అక్క ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. సన్మానాలు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ మేడం. అదేవిధంగా మెమోతో ప్రజెంట్ చేయాల్సిందిగా దగ్గర మన ఊరికి రాగానే యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్. థ్యాంక్ యూ మేడం. ప్రోగ్రామ్ నుంచి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా అంగన్వాడీ టీచర్ అందరికీ వెల్కమ్ మేడం. నెక్స్ట్ అదే విధంగా ఒక 2 minutes మాట్లాడొద్దు బాబు, మీ అందరికి వినడం కోసం చెబుతున్నా. లచ్చగూడెంలో వంగాల యాదవ్ రెడ్డి రిటైర్ ఎంఈఓ, ధర్మారెడ్డి రిటైర్ ఏఎస్ఓ, సుధాకర్ రెడ్డి, ఓకే, వెంకట్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్, అవరేష్ రవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈ గారు, వీళ్ళందరికీ స్వాగతం సార్. నెక్స్ట్ అదే విధంగా అమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు మాచెల్ల రఘుపతి, రైల్వే డిపార్ట్మెంట్ గోగు శంకర్ గారు, బ్యాంక్ ఎంప్లాయీ మాచెల్ల నాగమ్మ, అంగన్వాడీ టీచర్ ఇరుగు సతీష్ గారు, ఓకే, పోలీస్ కానిస్టేబుల్, ఓకే, వీరెల్లి యాదయ్య గారు, అమ్మగూడెం విఆర్ఓ, వీరెల్లి కిరణ్ కుమార్ గారు, కానిస్టేబుల్ సివిల్ కొండ శివ గారు, ఒక రైల్వే డిపార్ట్మెంట్ కొండ యాదగిరి గారు, టిఎస్ఎస్పిటిసిఎల్ పగిడిమరి నవీన్ గారు, వార్డ్ ఆఫీస్ పగిడిపాటి గణేష్ గారు, ఓకే, ఇండియన్ ఆర్మీలో పగిడిపాటి ప్రసాద్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ చిన్నాల మధు గారు, ఏపీజీబీ బ్యాంకులో, ఓకే, ఎల్ఐఏ ఎస్పీఎఫ్, ఓకే, కందుల సూర్యనారాయణ జూనియర్ అసిస్టెంట్, ఓకే, వీళ్ళందరూ తిమ్మన్నగూడెం వాళ్ళందరికీ తిమ్మనగూడెంలో వచ్చిన జాబ్ హోల్డర్ అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. అందరు రాకేష్ మీ వాళ్ళందరి అందరు కూర్చో సతీష్ భాయ్, అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. ప్రతి గ్రామంలో ఇదే విధంగా లయన్స్ క్లబ్ చేస్తున్న ప్రోగ్రాంలు స్టార్ట్ చేసే ముందు
మనం ముందుగా ఈరోజు ఏ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం చిన్న? ఈరోజు స్పెషల్ ఏంటిదో చెప్పు నువ్వు లేచి. ఏ సందర్భం నాన్న ఈరోజు? నువ్వే ఏ సందర్భం నాన్న? ఏంది నాన్న? అంబేద్కర్ జయంతి నాన్న. అంబేద్కర్ ఏం చేశాడు? he has written కాన్స్టిట్యూషన్, అంతే కదా. ఒకసారి అతనికి గౌరవించి అతన్ని నివాళులు అర్పించి ఓకే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం నాన్న. ఓకే, వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఒక అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా విజ్ఞప్తి సార్.